పోనెల అంజలి ఏదో ఉందా, అదే ఇంకొక ఆవిడ పేరు ఏదో ఉంది కదా, ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. టీడీపీలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే వేరే మతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా. తప్పు అంటే ఒక్క విషయం, ఇది తప్పు జరిగిందని ఇంకా డిక్లేర్ అవ్వలేదు, అర్థమైందా? ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందే, ఇంకా ఎంతమంది బయటకు వస్తారో ఇవన్నీ ఇంకా క్లారిటీ అవ్వలేదు. క్లారిటీ అవ్వకుండా దీన్ని రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన ధర్మాలను మనం కాపాడుకోవాలి. అది ప్రతిపక్షం ఓడైనా కాపాడాలి, విపక్షం ఓడైనా కాపాడాలి, మన పక్షం ఓడైనా కాపాడాలి, ఎవరైనా కాపాడాల్సిందే. అది దైవ భక్తికి సంబంధించింది కాబట్టి ఈ ధర్మాన్ని అనుసరించి మీరు ముందుకెళ్ళాలి. కానీ ఆ ముందుకెళ్లే క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందేశాడు. దీక్ష చేపట్టాడు, 11 రోజులు దీక్ష విరమించాడు కూడా నిన్నటితో. అలాగా ఎవరైనా ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా దీన్ని ఎటకారంగా తీసుకోవడం కానీ, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా దీన్ని ఎటకారంగా తీసుకోవడం కానీ ఎంతవరకు సవ్యం కాదు. ఎంతటితో ఈ మ్యాటర్ని చాలా సెన్సిటివ్గా ఉంచాలని ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నా. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. సుప్రీంకోర్టు మరి ఏదో ఆర్డర్ ఇచ్చిందండి, ఎంతకు వచ్చిందో తెలుసా మీకేమన్నా? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు భయ్యా, అది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది. అది డిక్లేర్ అయినట్టు మీరు అడుగుతున్నారు నన్ను, అది ఇంకా డిక్లేర్ అవ్వాలా. ఎందుకంటే అది డిక్లేర్ అయిన తర్వాత అందరూ వస్తారు బయటికి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది ప్రతిపక్షం అనే విపక్షం అనే మన పక్షం అయినా ఏ పక్షం అయినా సరే బయటకు వచ్చేస్తారో, అందులో ఎటువంటి డౌట్